శ్లోకం 23 రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన విభూతులను, తన దివ్య శక్తి ఏ రూపాల్లో ఉంటుందో వివరిస్తూ ఇలా అంటున్నాడు. రుద్రాణాం శంకరశ్చాస్మి, రుద్రులలో నేను శంకరుడిని. ఏకాదశ రుద్రులలో అత్యున్నతమైన శివుడు నేనే. విత్తేసో యక్షరక్షసాం, యక్షులలో, రాక్షసులలో నేను కుబేరుడిని, ధనాధిపతిని. వసూనాం పావకశ్చాస్మి, అష్టవసువులలో నేను అగ్నిని, పావకుడు అంటే పవిత్రం చేసేవాడు అగ్ని. మేరుః శిఖరిణామహం, శిఖరాలు కలిగిన పర్వతాలన్నింటిలోనూ నేను మేరు పర్వతాన్ని. ముఖ్య ఉద్దేశ్యం: ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన, శక్తివంతమైన మరియు పవిత్రమైన వస్తువులన్నీ తన స్వరూపాలే అని కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే శ్రేష్టమైన ప్రతి దానిలోనూ భగవంతుడి ఉనికిని చూడాలని దీని అర్థం. సారాంశం: శివుడు శక్తి, కుబేరుడు సంపద, అగ్ని పవిత్రత, మేరుపర్వతం స్థిరత్వం. ఈ నాలుగింటిలోనూ భగవంతుని విభూతి ప్రకాశిస్తోంది. శ్లోకం 24 పురోధసాం చ ముఖ్యమ్మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. బృహస్పతి, ఓ పార్థ, పురోహితులందరిలో అత్యంత గొప్పవాడు, దేవతలకే గురువైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. స్కందుడు, కుమారస్వామి, యుద్ధరంగంలో సేనను నడిపించే సేనాధిపతులందరిలో దేవసేనాని అయిన కుమారస్వామిని నేనే. స్కందుడు జ్ఞానానికి మరియు పరాక్రమానికి ప్రతీక. సాగరం, స్థిరంగా ఉండే జలరాశులలో అత్యంత విశాలమైన, లోతైన మహాసముద్రాన్ని నేనే.